ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు డ్రై పోర్ట్ నిర్మించాలని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిస్తామని, నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ దగ్గర ఆయన విగ్రహం పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుస సమీక్షలు నిర్వహించారు సీఎం రేవంత్. హెచ్ఎండిఏతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని సమీక్షలో సూచించారు సీఎం. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బాపుఘాట్లో నిర్మించే గాంధీ సరోవర్తో పాటు మీరాలం ట్యాంక్ బ్రిడ్జి నమూనాలను పరిశీలించారు. మీరాలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు. మీరాలం ట్యాంకులో వివిధ చోట్ల ఉన్న 3 ఐలాండ్ ప్రాంతాలు ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని మూసీ పునరుజ్జీవంపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఐలాండ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బోటింగ్తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో తేవాలని సూచించారు. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రై పోర్టుకు రూపకల్పన చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. RRR దగ్గరగా సరైన ప్రాంతంలో డ్రై పోర్టు ఉండాలన్నారు. RRR ఉత్తర భాగానికి వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ భాగం DPRను తయారు చేయాలన్నారు. హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, RRR పనుల పురోగతిపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు సీఎం. పలుచోట్ల పంటలున్నాయని, వీటికి నష్టపరిహారం చెల్లించేందుకు NHAI అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీంతో పంటకాలం పూర్తవుతున్నందున వెంటనే రైతులతో మాట్లాడి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. సాంకేతిక, న్యాయ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లు వేయాలన్నారు. RRR నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం రేవంత్. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూలే జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి నివాళులర్పించారు. నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ దగ్గర జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేసి పూర్తి స్థాయి ప్రణాళికలతో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ చేయాలని సూచించారు సీఎం. HRC చైర్పర్సన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ను నియమించింది ప్రభుత్వం. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని ఎంపిక చేసింది. అలాగే ఉప లోకాయుక్తగా జస్టిస్ BS జగ్జీవన్ కుమార్ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. కాంగ్రెస్ పాలనలోనే అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు రాష్ట్ర మంత్రులు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రైతులను, నిరుద్యోగులను, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు మంత్రులు. ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో రైతన్న, నేతన్నలే ప్రాధాన్యతగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు రాష్ట్ర మంత్రులు. ఉపాధి కోసం వలసలు వెళ్లిన వారిని మళ్లీ తెలంగాణకు తీసుకువచ్చేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నా మేలైన పాలన అందిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల అపెరల్ పార్క్లోని టెక్స్పోర్ట్ యూనిట్ను మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు పొన్నం ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారి ద్వారా అన్ని డిపార్ట్మెంట్లో కావాల్సినటువంటి వస్త్రానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలు టెస్కోలోనే కొనాలని చెప్పి
ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చారు. మన వాళ్ళు ఎక్కడైనా దేశాలకు పోయి పనిచేస్తున్నారో మళ్ళీ అందరూ తెలంగాణలోకి వచ్చి ఈ వృత్తికి చక్కగా ఆలంబించి వాళ్ళ జీవనోపాధి పెంచుకునేటట్టుగానే మౌలిక వసతుల కల్పన కోసం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పరిశ్రమను కాపాడాలి. పరిశ్రమలతో పాటు పరిశ్రమపై ఆధారపడి ఉన్న అనేక మంది వేలాది మంది నేత కార్మికులకు సంబంధించి ఆ పరిశ్రమతో పాటు సామాజిక దృక్పథంతో అంత్యోదయ కార్డులు ఎక్కడ లేని విధంగా ఈరోజు సూరత్ పోయినా సూరత్లో పనిచేసే ఆ నేతన్న సోదరులకు కూడా ఇన్ని వేల మందికి అంత్యోదయ కార్డులు లేవు. సిరిసిల్ల నేతన్నకున్న గుర్తింపు దేశ స్థాయిలో దాన్ని యథావిధంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. బాబు బండి సంజయ్ గారు, మీరేమో సన్న బియ్యం ఎక్కడ ఇయ్యరు, ఇక్కడ ఇస్తుంటేనేమో ఫ్లెక్సీలు పెట్టి మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టమంటారు. ఎక్కడ న్యాయం ఇది? చేతనైతే ఇలా ఏ చేనేత రంగం మీద జిఎస్టీ ఉందో జిఎస్టీ తొలగించే ప్రయత్నం చేయి. నీకు శక్తి ఉంటే కేంద్రం నుంచి ఈ ప్రాంతానికి ఈ రంగ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ భూభారతి చట్టంతో తెలంగాణలోని సన్నకారు రైతులకు భూస్వాములకు న్యాయం చేకూరుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి. తర్వాత మనుగురు మండలంలోని బావి కూనవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ శివలక్ష్మి ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో భోజనం చేశారు పొంగులేటి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే ఎందుకు చెప్తున్నారంటే నిజంగా బాగలేదు. కొల్లగొట్టుకుని పోయాడు ఆనాడు ప్రబుద్ధుడు. అయినా పేదవాళ్ళ కన్నీరు తుడిచే దాంట్లో, పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, అది 2 లక్షల వరకు రైతన్నలకు రుణమాఫీ కానీ, సన్న వడ్లు పట్టించిన రైతన్నకి బోనస్ గా మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకు కానీ, అది వానాకాలం పంటకే కాదు వేసవకాలం పంటకు కూడా మనం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 60 కంపెనీల ద్వారా 11,000 ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు మంత్రులు సీతక్క, సురేఖ. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ నిలబెట్టుకున్నామన్నారు. వరంగల్లో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలలో మొత్తం చూస్తే కనీసం 1 lakh కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోయినారు 10 years లో. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 59,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రజాపాలనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మేము అంగన్వాడీ ఉద్యోగాలు కానీ 14,000 ఉద్యోగాలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ డిపార్ట్మెంట్లలో ఏమేం ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా చాలామంది ఏజ్ దాటిపోయి ఈరోజు ఉద్యోగాలు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వంలో రాకూడదని వాళ్ళు ప్రవేశపెట్టి ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి క్యాన్సిల్ చేశారో అన్నిటినీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక దాదాపు 60,000 ఉద్యోగాలను మన ముఖ్యమంత్రి గారు నోటిఫై చేయడమే కాకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లో ఇటీవల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు జిల్లా కలెక్టర్ మను చౌదరి. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రులు. రాష్ట్రంలో 24,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రాగానే అన్నదాతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అసమర్థ అవినీతి ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేపీ నేతలు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. చెన్నై వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందని విమర్శించారు. దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు బీజేపీ నేతలు. పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహాత్ముల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి అసలైన నివాళి అన్నారు. కాంగ్రెస్ పాలకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అణిచివేతపై తిరుగుబాటుకు కేర్ ఆఫ్ పూలే అని చెప్పారు. ఇకనైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులను, కాలేజీలను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు సంజయ్.
సీఎం రేవంత్ రెడ్డికి ఇంటిపోరు ఎక్కువైందన్నారు ఎంపీ లక్ష్మణ్. ముస్లింలను బీసీ కోటాలో చేర్చి ఓబీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. గవర్నర్ ఆమోదంతోనే రిజర్వేషన్లు అమలు చేయొచ్చన్నారు. 9వ షెడ్యూల్ పేరుతో తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు లక్ష్మణ్. 12% ఉన్న ముస్లిం జనాభా, అందులో 10% అంటే 190% పైగా ముస్లింలను ఓబీసీలో చేర్చి ఓబీసీల హక్కుల కాలరాయటము, ఓబీసీ యొక్క రిజర్వేషన్లను తన్నుకుపోవడమే ఇది రోడ్ మ్యాపా, రోల్ మోడల్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను కూడా ఈ రకంగా బీసీ జాబితాలో చేర్చి బీసీల యొక్క పొట్ట కొట్టడమే తప్పితే, హక్కుల కాలడమే తప్పితే ఇతరత్ర కాదని ఇవాళ తెలంగాణలో తేటతెల్లమవుతున్నది. శాసనసభలో చేసే చట్టము గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే జీవో ద్వారా అమలు చేసుకోవాల్సిన అవసరం. తెలంగాణలో అసమర్థత, అవినీతి, చేతకాని ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. డైవర్ట్ పాలిటిక్స్ తప్ప వాగ్దానాల అమలుపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి వాగ్దానాలు ఎందుకు చేశారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. హెచ్సీయూపై కేటీఆర్, కవితకు మాట్లాడే అర్హత లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హెచ్సీయూకి భూమి ఎందుకు అలోకేట్ చేయలేదని ప్రశ్నించారు. హెచ్సీయూ అక్రమాల వెనుక బీజేపీ ఎంపీ పేరు చెప్పడానికి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, చేతకాని, అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం నడుస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణ లేదు, వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్సీయూ, అంతకుముందు హైడ్రా, కులగణన, మధ్యలో 4 రోజులు సినిమాల మీద పడ్డారు. పుష్ప అనుకుంటా, హైడ్రా జేసీబీలు సినిమాల మీద పంపిండ్రు. అదేమన్నా ముందుకు పోయింది, మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందనే మూర్ఖులకు సమాధానమే ఎమ్మెల్సీ ఎన్నికల విజయమన్నారు ఎంపీ రఘునందన్ రావు. బీజేపీని తెలంగాణలోకి రానివ్వమన్న రేవంత్ మూర్ఖుడని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మోదీ కంకణబద్దులై ఉన్నారని చెప్పారు రఘునందన్. భయపడి కాంగ్రెస్ బీజేపీ ఒకటే ముచ్చట చెప్తా ఉంటారు. అందుకని కేటీఆర్ గారు నేను చేసే సూచన ఒకటే, సాధ్యమైతే మా లెక్క కొట్లాడు. అప్పుడప్పుడు పోటీ చేద్దాం, అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతాం, అప్పుడప్పుడు సూట్ కేసులు తీసుకుంటామనే మీకు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతికత లేదని చెప్పి సందర్భంగా కేటీఆర్ గారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తోక పార్టీ అయిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తూ బీజేపీపై కేటీఆర్ రాళ్లు రువ్వుతున్నారని విమర్శించారు. చెన్నై వేదికగా ఆ 2 పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ సిద్ధాంతం ఒక్కటే అని చిట్చాట్లో చెప్పారు ఏలేటి. దేశ ప్రయోజనాలే ఎన్డీఏ సర్కార్ తొలి ప్రాధాన్యత అన్నారు ప్రధాని మోదీ. భారత్లో 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. యుఎస్, చైనా మధ్య టిట్ ఫర్ టాట్ల టారిఫ్ వార్ కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి జైశంకర్. దేశ సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విపక్షాలు మాత్రం కుటుంబ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని కాశీలో పర్యటించిన ప్రధాని 3884 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాశీలో 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. బనారస్ अब दुनिया के चुनिंदा ऐसे शहरों में होगा और अब तो 2036 में 2036 में ओलंपिक भारत में हो, इसके लिए हम लगे हुए हैं. लेकिन ओलंपिक में मेडल चमकाने के लिए मेरे काशी के नौजवानों, आपको अभी से लगना पड़ेगा. ఎంతో మంది ఋషులు, సాధువులకు భారత్ మాతృభూమి అన్నారు ప్రధాని మోదీ. భారతీయ సమాజం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఋషులు, జ్ఞానులు దిశానిర్దేశం చేశారన్నారు. మధ్యప్రదేశ్లోని ఆనందపూర్ ధామ్ను సందర్శించిన ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలన్నారు మోదీ. साथियों, जिस भूमि का कण कण
संतों की तपस्या से सींचा गया हो, जहां परमार्थ एक परंपरा बन चुका हो, जहां सेवा के संकल्प मानवता के कल्याण का पथ प्रशस्त करते हो, वो धरती साधारण नहीं है। తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. చెన్నైలో పర్యటించిన షా 2 పార్టీల మధ్య పొత్తు ప్రకటించారు. ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ పోటీ చేస్తుందన్నారు. ఎలాంటి షరతులు లేకుండానే పొత్తు కుదిరిందన్నారు అమిత్ షా. एआईडीएमके और भारतीय जनता पार्टी के नेताओं ने मिलकर तय किया है कि आने वाला तमिलनाडु विधानसभा चुनाव एआईडीएमके, भारतीय जनता पार्टी और सभी साथी दल मिलकर एनडीए के नाते लड़ेंगे। जी, हम साथ में सरकार बनाएंगे। हम चुनाव एड़ापाडी जी के नेतृत्व में लड़ेंगे। అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ టిట్ ఫర్ టాట్ లా కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి జైశంకర్. న్యూఢిల్లీలో జరిగిన కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్లో పాల్గొన్నారు. వాణిజ్య యుద్ధంలో దేశ ప్రయోజనాలకే కేంద్ర ప్రాధాన్యత ఇస్తోందన్నారు జైశంకర్. What we saw in many ways as the trade story has also been the tech story, and it's had its dramatic moments. DeepSeek was one. But I would argue that the changes impelled by China are as consequential as the shifts in the American position. In fact, one is to some extent influenced by the other. ఇటలీతో అన్ని రంగాల్లో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఢిల్లీలో ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో టజానీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 2 దేశాల భాగస్వామ్యం వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్తామన్నారు గోయల్. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు సాగింది. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవం ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు ఒంటిమిట్టకు భారీగా తరలివచ్చారు. భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ముత్యంతో కూడిన తలంబ్రాలు పంపిణీ చేసింది టీటీడీ. That's all for now.